అభివృద్ధి దిశగా ఏపీలో కూటమి పాలన సాగుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు తెలిపారు. ఎవరి హయాంలో ఏం జరిగిందో ప్రజలకు కూడా తెలుసని చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో సరికొత్త ఆంధ్రప్రదేశ్ ఆవిష్కృతం అవుతుందని పేర్కొన్నారు. స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు. అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా నెల్లూరులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్ని పదవులు ఉన్నా సామాన్య వ్యక్తిగా ఉన్న మహనీయుడు వాజ్పేయి అని కొనియాడారు. వ్యక్తిగత దూషణలు చేయకుండా విలువలు గల రాజకీయ నేతగా వాజ్పేయి ఎదిగారని గుర్తు చేసుకున్నారు. ఆయన స్ఫూర్తి మరి మనకి ఇంకొకసారి ఉండాలి అనే నేపథ్యంలోనే అందరం కలిసి కార్యక్రమం చేశాం. ఆ విధంగా అందరి యొక్క హృదయాల్లో ఉండే అంశాలు ఈ రాష్ట్రం మరింత ముందుకెళ్లాలి. స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారి కళ కూడా ఆయన ఆత్మ ఇప్పటికీ ఘోషిస్తుంది. ఈ రాష్ట్రానికి సరైన రాజధాని, ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తిత్వం, రాష్ట్రానికి కూడా ఒక వ్యక్తిత్వం ఆ విధంగా రావాలి. ఈ భాషకి సరైన ప్రాముఖ్యత రావాలి. ఆయనకి ఇప్పటికీ ఘోషిస్తుంది. ఆయన కోరుకున్నది చెన్నపట్నం సహిత ఆంధ్రప్రదేశ్. కానీ చెన్నపట్నం లేకుండా ఆయన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో కూడా తప్పనిసరిగా ఆయన కళని నెరవేర్చాలి. ఆ విధంగా మనందరం కలిసి పనిచేసే విధంగా ఉండాలి. ఆ విధంగా యాత్ర ఉపయోగపడాలని మేము భావిస్తూ ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా రావటం మరింత వన్నె తెచ్చిందని చెప్పి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్నిటికంటే ముఖ్యమైందంటే ఎన్ని పదవులున్నా మనిషిలో మార్పు లేదు అనేది మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు దాదాపు మాకు ఎప్పుడు కూర్చున్నా పాత రోజులు గుర్తు చేసుకొని ఇప్పుడు కూడా గుర్తు చేసుకొని చెప్తా ఉంటాడు. అంటే అంత గొప్ప వ్యక్తి. ఈ గోల్డెన్ క్వాడ్రిలాటరల్ రోడ్స్, హైవేస్ అయితే 4 ఢిల్లీ, కల్కటా, చెన్నై, ముంబై, ఈ 4 రోడ్లు 4 సిటీల్ని కలపడం అనేది ఫస్ట్ రోడ్స్ మీద ఆయన పెట్టిన శ్రద్ధ. ఏ విషయంలో ఏదో వ్యవసాయ రంగంలో కానీ లేదా రక్షణ రంగంలో కానీ తయారీ రంగంలో కానీ నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు నాటిన విత్తనం ఇవాళ ఎక్కడికి పోయిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆనాడు పోఖ్రాన్ గురించి ప్రధానంగా ప్రస్తావించారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉదారవాది, అజాత శత్రువు, ఎవరిని నొప్పించడు అనుకుంటాడు. కానీ దేశ హితం గురించి ఏదైనా వచ్చినప్పుడు ఆయన ఎక్కడా రాజీ పడిన మనస్తత్వాన్ని నిరంతరం చూపాడు. అయ్యా, ఎందుకు ఒకే దేశంగా ఉండే వాళ్ళం, స్వాతంత్రం కొన్ని స్వార్థపూర్వక శక్తుల కారణంగా విడిపోయిన తర్వాత ఇద్దరు రక్షణ రంగం మీద ఎక్కువగా ఇది పెట్టుకుంటున్నాం, ఇద్దరు శాంతి భద్రతలు లేకుండా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి శాంతి నెలకొల్తే అభివృద్ధి కొనసాగుతుంది. కాబట్టి ఆ రోడ్ నేషన్ పాకిస్తాన్ ని స్నేహహస్తం చాచి బస్సు యాత్ర చేసి లాహోర్ దాకా, అయ్యా బాగుండండి రా, మీరు బాగుపడండి, మనం బాగుపడదాం, అందరం కలిసి బాగుపడదాం, పేదరిక దేశం నుంచి అభివృద్ధి చెందుతున్న దేశంగా మారడమే కాదు, ఒక అభివృద్ధి చెందిన దేశం కూడా ప్రపంచ దేశాల్లో 2 దేశాలు నిలబెడదామంటే వాళ్ళకి అర్థం కాలే. మళ్ళా మన దగ్గర అది పెట్టారు, పార్లమెంట్ మీద దాడి చేశారు, కార్గిల్లో చొరబాట్లకు పాల్పడితే కార్గిల్లో యుద్ధం చేసి ఆ పాకిస్తాన్ ని పీల్చమనిచి ఓడించి ప్రపంచానికి ఒక సంకేతం ఇవ్వడం కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలోనే జరిగింది. వాజ్పేయి గారి జీవితం ఈ తరానికి, రేపటి తరానికి చాలా తప్పనిసరిగా అవసరమవుతుంది అనేటువంటి విషయంలో కూటమి నాయకత్వం అంతా కలిసి పనిచేద్దామన్నటువంటి పిలుపునివ్వడము ఈరోజు ఈ సింహపురి గడ్డ పైన అనేక విధాలుగా జరిగేటువంటి ఈ యాత్ర ముందు కొనసాగాలి. భవిష్యత్ తరాలకి ఈ యాత్ర స్థితప్రజ్ఞతకి మారిపోరుగా, స్థిరమైన రాజకీయాలకి అది ఒక నాందిగా ఉండే విధంగా మనం చేసేటువంటి ఈ యాత్ర భవిష్యత్తుకి అనేక రకాలుగా ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాజ్పేయి గారు ఎవ్వరికీ వ్యక్తిగత, అది ఏ పార్టీ అయినా, అపోజిషన్ పార్టీ అయినా, ఏ ఒక్కరి గురించి వ్యక్తిగతంగా విమర్శించేవాడు కాదు. ఓన్లీ ప్రజల సమస్యలకే ఆయన పరిమితం అయ్యేవాడు అని చెప్పేసి ఆయన స్టేట్స్ మ్యాన్, దార్శనికుడు. ఈరోజు మనం ఎప్పుడైనా ఆ తర్వాత చూస్తుంటాం, ఒక నాయకుడిని విమర్శించటం, వాళ్ళు తిరిగి విమర్శించటం, ఇవన్నీ ఒక స్థాయికి వెళ్ళిపోతున్నాయి. అటువంటి పరిస్థితులు ఆయన ఒక మార్గదర్శకుడు. వ్యక్తిగత విమర్శలు కాదు, కావాల్సింది ప్రజల సమస్యల పరిష్కారం, దేశ భవిష్యత్తు అనే దానికి వాజ్పేయి గారు ఒక రోల్ మోడల్. అయితే నా అదృష్టం ఏంటంటే ఆఫ్రో ఏషియన్ గేమ్స్ జరిగాయి, హైదరాబాద్లో జరిగాయి.
అప్పుడు ఆయన ప్రధానమంత్రిగా అక్కడికి వచ్చారు. నేను మంత్రి ఉందా, ఆయన నాకు షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆ ఫోటో ఇప్పుడు నా ఇంటికి వస్తే ముందు ఆయన ఫోటో కనపడుద్ది, వాజ్పేయి గారి ఫోటో.